సార్ హోమియోపతి అనేది పర్సన్ బట్టి ఆహ్, అట్లా చేంజ్ ఉంటుంది. రిజల్ట్ అనేది ఉంటదా సార్? హ్మ్. అంటే అందరికి ఒకే విధంగా పనిచేస్తుందా? లేదా పర్సన్ బట్టి అట్లనే ఉంటుందా సార్? హోమియోపతి అనే దాన్ని మనం ఇండివిడ్యువలైజ్డ్ మెడిసిన్ అంటాం. ఇండివిడ్యువలైజ్డ్ మెడిసిన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెడిసిన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడే అనుకోండి. కోవిడ్‌లో నాకు 10 మంది కోవిడ్ వచ్చిన 10 పేషెంట్లు నా దగ్గరకొచ్చారు. 10 పేషెంట్లకి సింప్టమ్స్ డిఫరెంట్. 10 పేషెంట్ల ఏజ్ డిఫరెంట్. 10 పేషెంట్లు మెడిసిన్ ఇస్తే రియాక్ట్ అయ్యేది డిఫరెంట్. సో, పేషెంట్‌ని బట్టి మనం మెడిసిన్ మార్చేస్తుంటాం. అలోపతిలో ఏముంది ఫీవర్ వచ్చిందనుకో, మీరు ఈ ఈ స్ట్రీట్‌లోనే ఒక 30, 40 మెడికల్ షాపులున్నాయి. మీరు ఏ మెడికల్ షాప్‌కి పోయినా గూడా ఫీవర్ వచ్చిందని చెప్తే వాడిచ్చేది పారాసిటమాలే. ఎయిదర్ డోలో 650 ఇస్తాడు, లేదంటే కాల్పాల్ ఇస్తాడు. అదే ఇస్తాడు. ఇంకేది ఇయ్యడు వాడు. హోమియోపతిలో అట్లా గాదు. సేమ్ ఫీవర్‌తో 100 మందొస్తే 100 మందికి 100 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం. ఆ పర్సన్‌ని బట్టి అది ఎందుకొచ్చిందన్న దాన్ని. కొంతమందికి ఎండలో తిరగడం వల్ల ఫీవరొస్తుంది. మెడిసిన్ వేరే. కొంతమందికి వానలో తడవడం వల్ల ఫీవరొస్తుంది. మెడిసిన్ వేరే. కొంతమందికి ఫీవరొచ్చినప్పుడు వీక్‌నెస్ ఎక్కువుంటుంది. మెడిసిన్ వేరే. కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటాయి. మెడిసిన్ వేరే. సో, ఆ పర్సన్‌ని బట్టి, పర్సన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న సింప్టమ్స్‌ని బట్టి మనము హోమియోపతిలో మెడిసిన్ అనేది మారిపోతుంది. అందుకే మీరు చూడండి ఏ స్ట్రీట్‌లో అయినా మీకు ఒక 20, 30 అలోపతి మెడికల్ స్టోర్‌లు కనిపిస్తాయి గానీ, మీరెప్పుడన్నా ఎక్కడన్నా హోమియోపతి మెడికల్ స్టోర్ చూసారా? ఉంటాయి. చాలా రేర్. అవును. ఎందుకలా అంటే, హోమియోపతి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చెయ్యాలి అంటే, వాడికి మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, మంచి క్వాలిఫికేషన్ ఉండాలి, మంచి స్కిల్ ఉండాలి, మంచి కాంపిటెన్స్ ఉండాలి, వాడి దాని పట్ల ప్యాషన్ ఉండాలి. సో, ఇవన్నీ కలిస్తేనే హోమియోపతి మెడిసిన్ పనిచేస్తది. మనకట్లా స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ ఉండవు హోమియోపతిలో. ఫీవర్‌కి ఇది ఒక ప్రోటోకాల్ ఉంటది. ఫీవర్ వస్తే ఇదే. ప్రపంచంలో ఎక్కడొచ్చినా ఇదే. సో, హోమియోపతిలో అలా ఉండదనమాట. అందుకే హోమియోపతి డాక్టర్స్‌కి అంత డిమాండ్ ఉంటుంది. అంటే మంచిగా క్యూర్ చేసే హోమియోపతి డాక్టర్స్‌కి అంత డిమాండ్ ఎందుకుంటుందంటే, వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఆ 5,00,000 మెడిసిన్స్‌లో ఇట్లాంటివి 5,00,000 మెడిసిన్స్ ఉంటాయి. ఈ 5,00,000 మెడిసిన్స్‌లో ఒక్క మెడిసిన్ పిక్ చేసుకొని ఆ పేషెంట్‌కి ఇయ్యాలన్నమాట. ఆ పర్టిక్యులర్ కండిషన్‌లో. ఒకటో రెండో. సో, ఆ స్కిల్ రావాలి అంటే చాలా దానికి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి తెలివుండాలి. సో, మనం చెప్పినవన్నీ ఉంటేనే సక్సెస్ అవుతది. లేదంటే సక్సెస్ కాదు.